తెలంగాణ ఐటీఐ 2025 అడ్మిషన్‌కి సంబంధించి మనకు ఫేజ్ 2 ఎప్పుడుంటది అని చెప్పి చాలామంది మనకు ఇన్‌స్టాగ్రామ్ లోపల మెసేజెస్ పెట్టడము అండ్ యూట్యూబ్ లోపల కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈరోజు వీడియో లోపల మనం ఐటీఐకి సంబంధించి ఫేజ్ 2 ఎక్స్‌పెక్టెడ్ డేట్ అంటే లైక్ ఎప్పుడుంటది కావచ్చు అండ్ దాని తర్వాత సో, మనకి ఇంకా కొన్ని విషయాలైతే మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రీవియస్‌గా ఐటీఐ గురించి, ఐటీఐ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చిందని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ దాని తర్వాత అప్లై ఎట్లా చేయాలి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకున్నాం. అండ్ అలాట్‌మెంట్స్ గురించి కూడా డీటెయిల్‌గానైతే మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లోపల. సో, ఇట్లనే నెక్స్ట్ ఏదైనా అప్డేట్స్ వచ్చినా కూడా నేను అప్డేట్ చేస్తా. సో, వాట్ యూ హావ్ టు డూ ఈస్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఇక్కడ మనకు తెలంగాణ ఐటీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనం ఉన్నాం. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేషిర్రు. సో, ఏంది కదా ఆ ఇన్ఫర్మేషన్ అంటే, ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఈస్ ఎక్స్‌టెండెడ్ అప్ టు 18థ్ జులై 2025 5 పీఎం. సో, మనకి ఎక్స్‌టెన్షన్ అయితే అయింది. 15థ్ జులై దాకా టైం అయితే ఇచ్చుండే. ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిందో వాళ్ళు కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయడానికి. అండ్ మనకు దీన్ని 18థ్ జులై దాకా ఎక్స్‌టెన్షన్ అయితే చేషిర్రన్నట్టు. సో, మనకి సో, ఈ ఎక్స్‌టెన్షన్ అయింది కాబట్టి సో, ఫేజ్ 2 అనేది కూడా కొంచెం ఎక్స్‌టెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అన్ని కాలేజెస్ నుండి ఎవరెవరు జాయిన్ అయ్యిర్రు, ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి, అండ్ ఎక్కడ ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి అని జెప్పి, మనకు ఏ ట్రేడ్ లోపల ఎన్నున్నాయని జెప్పి మనకు సో, వాళ్ళు ఒక అనాలిసిస్‌కొస్తారన్నట్టు. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇస్తారు మనకు. ఓకేనా? సో, ఫర్దర్‌గా ఒకవేళ దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం పక్కగా నేనైతే చెప్తా. ద మెయిన్ రీజన్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో ఏంది అంటే, సో, చాలా కామెంట్‌లొస్తున్నాయి కాబట్టి, ఇంకా ఏదైతే ఫేజ్ 2 ఉందో అది స్టార్ట్ కాలే అని చెప్పడానికి మాత్రమే. అండ్ ఫేజ్ 2కి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉంటే, మనకొక 1 వీక్ లోపల వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం పక్కాగా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ ఫర్దర్‌గా మనకు ఎక్కడెక్కడ వేకెంట్ సీట్స్ ఉన్నాయని ఏదైనా తెలిసిన ఇన్ఫర్మేషను దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఇట్లాంటి అప్డేట్ కోసం ఫాలో అయితా ఉండుర్రి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.